నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం నా ముందున్నారు శివభక్తురాలు షర్మిల గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. మీరు చాలా పూజలు చేస్తూ ఉంటారు, అవును, చాలా యాగాలు చేస్తూ ఉంటారు. చాలా మంది సమస్యలకి మీరు వాళ్ళు కోరుకున్న కోరికలు మీ శివుడి ద్వారా నెరవేరుస్తూ ఉంటారు. అవును. సో మీరు చాలా టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు కదా. అవును. ఎప్పుడైనా మీకు దారిలో ఏమైనా సమస్య కానీ లేకపోతే చాలా దూర ప్రదేశం వెళ్ళేటప్పుడు కానీ ఏమన్నా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా? ఒకసారి మేము కర్ణాటక వెళ్తున్నాం. ఓకే. కర్ణాటక బెంగళూరు నుంచి దేనికి వెళ్తున్నారు కర్ణాటకకి? అంటే మేము మురుడేశ్వర, మంజునాథ టెంపుల్స్ అన్ని తిరుగుతా ఉంటా. నేను మొత్తం టెంపుల్స్ ఏది వదిలిపెట్టాను. అన్ని తిరిగేటప్పుడు బెంగళూరు నుంచి ఆగొంబే వెళ్ళేటప్పుడు బస్సు కొంచెము ఇదైపోయింది అనమాట. ఏమైంది అంటే ఇంకా పడిపోయే మూమెంట్. ఇంత ప్లేస్ లో ఫుల్ వర్షం. అప్పుడు నేను, మా పాప, మా పిల్లలు, నేను ఉన్నాం అనమాట. అయితే మేము వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఉంటే ఇట్లా టర్న్ చాలా అది ఎట్లుంటదంటే మీరు దాంట్లో కొట్టి చూడండి. ఆ రోడ్డు చాలా కష్టం. అది బస్సు వచ్చిందంటే ఇంకో బండి ఎదురుగా రావడానికి ఉండదు. అది వెళ్ళిపోయిన తర్వాతనే కార్ అన్నా ఏదన్నా ముందుకు వెళ్ళాలి. అయితే అది టర్నింగ్ తిప్పే టయానికి వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చేసేసరికి ఇంకా మాకేం చేయాలో ఏం అర్థం కాలేదు. ఇంకా డ్రైవర్, ఇంకా బస్సులో మేము ఉన్నాము, వర్షము, ఆ వర్షానికి జారుతుంది కదా వెనకాలకి. అయితే నేను ఒకటే అనుకున్నా, ఏంద్రా దేవుడా ఏంటి ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇంకొంచెం ఉంటే ఆగట్లా బండి, ఆ వెయిట్ లోడ్కి ఆగట్లేదు బస్కి. అట్లుంటది ఆ రోడ్డు. నేను ఒకటే అనుకున్నా, ఇంకా శివుడికి మురుడేశ్వర చూడాలని నేను అంత దూరం నుంచి వస్తున్నా. ఏంటి స్వామి ఇది ఈ వర్షంలో ఇట్లా చేస్తావు నువ్వు అని చెప్పేసి ఇంకా మా పిల్లలైతే గట్టిగా పట్టేసుకున్న వరకు ఏం కాదమ్మా కూర్చోండి. ఆ డ్రైవర్ కూడా ధైర్యం చెప్పాను, ఏం కాదు మీరు కూర్చోండి, ఎట్లా పోతుందో అట్లానే మనం వెళ్ళగలం, ముందుకు వెళ్ళగలము, మీరు ట్రై చేయండి అన్న. నేను డ్రైవర్ కి చెప్పా. బస్సులో కూడా చాలా మంది ఉంటారు కదా మరి, బస్సులో భయంతో ఉన్నారు. ఏం పర్వాలేదు, మీరు కూర్చోండి, వర్షం కాబట్టి అలా స్లిప్ అయి ఉంటది, మీరు ఏడవకండి అరవకండి అని చెప్పినా నేను. మా పిల్లలైతే గట్టిగా అమ్మా అని అనేసారు. ఇంకా పడిపోతే ఇంకేం ఎవరు దొరకరాడా, అట్లుంటది అది. అయితే ఒక్కటే ఇంకా ధైర్యం తెచ్చుకొని ఆయనకు ధైర్యం ఇచ్చిన నేను డ్రైవర్ కి. మీరేం అంటే నాకు కన్నడ వస్తుంది, కన్నడలో చెప్పాను. మళ్ళీ ఆయన హిందీ కూడా మాట్లాడుతున్నాడు. అయితే హిందీలో కూడా చెప్పాను, ఆప్ చలాయేనా చలో అని చెప్పాను, పదండి మీరు అని చెప్పేసి. ధైర్యం తెచ్చుకొని, అమ్మ తల్లి ఏమైనా సరే మమ్మల్ని ఏదన్నా ఒకటి చేయి తల్లి, మేమందరం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మాకు కాపాడాలని అన్నాను. అంటే ఫస్ట్ ఆయన ఎట్లా వెనక్కి వచ్చేసింది బస్సు. మీరు మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళేసి పడిపోవాలి ఇంక అంతే. అందరు ఆశలు వదులుకున్నారు కానీ నేను వదలలేదు. అందరికి ధైర్యం చెప్పిన, మీరు ధైర్యంగా ఉండండి, ఏమైతే అది మనం వెళ్తాము, చూస్తాము, వస్తాము. ఆ దేవుడు టెంపుల్ దగ్గరకు వెళ్తాము, చూస్తాము, వస్తాము. మీరు ఎందుకు ఏడవకండి ఎవ్వరు, నేనున్నాను కదా అని చెప్పిన. ఏం చేస్తావమ్మా అంటే ఆయనకు చెప్పేసి, ఫస్ట్ మీరు ఎట్లా వెళ్ళారో అట్లా తీసుకోండి, బస్సు తీసుకొని మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇదే రూట్ లోకి రండి అన్న. అలాగే తీసుకున్నాడు. కానీ ఆ రూట్ చూస్తే మీరు చెప్తే నమ్మరు, కానీ మీరు చూస్తే అరే ఏంద్రా నాయన ఇదే రోడ్డు, ఈ రోడ్ గురించే చెప్పింది, చాలా భయంకరంగా ఉంది అంటారు మీరు. ఆ బొంబే రోడ్ అంటేనే హెయిర్ పిన్ బెండ్ రోడ్ అంటారు దాన్ని. అలాంటి రోడ్లు పడిపోతే ఇంకా బయటకు వచ్చేసి ఉండదు. ఇంకా ఎట్లా వస్తారు? సంఘటనలు ఎప్పుడు జరిగినాయి అక్కడ? అయితే ఇప్పుడు వరకు కానీ జరగలేదు. కానీ ఆ దేవుడు ఆ మంజునాథ టెంపుల్ దగ్గర నుంచి మనం మురుడేశ్వర వెళ్ళే రోడ్ లో ఆ దేవుడే చూసుకుంటాడు. ఒక్కసారి ఒక్కసారి స్మరిస్తే చాలు, మనం వాళ్ళకి భయపెట్టకూడదు. ఇప్పుడు నడిపే ఆయనకు కూడా మనం భయపెట్టకూడదు, ఆయన భయపడిపోతాడు. బస్సు వదిలేస్తే, ఇప్పుడు సపోజ్ ఆయన చేతగాక కొంతమంది బస్సులు వదిలేసి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ధైర్యం ఇవ్వండి అంటున్నా నేను. ఎవరికన్నా డ్రైవర్ బస్సు నడిపేటప్పుడు కొంతమందికి అన్ని జరుగుతుంటాయి. ఆ టైంలో మనము ఆపగలము. మనము ఎప్పుడు ఓటమి అనేది అంగీకరించకూడదు. నేను అదే చెప్తున్నా అందరికి. ఆ సంఘటన అయితే నాకు జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నా. నాకు జరిగినవి ఫస్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరు గాని నాకు చాలా ఫోన్స్ వస్తాయి, అక్క అమ్మ ఇట్లా అమ్మ ఇది తల్లి అది తల్లి అంటే, మీరు ఎందుకు ఇట్లా బాధపడతారో నాకు అర్థం కాదు, ఎందుకు ఇంత మీరు మేము ఓడిపోతామా అని చెప్పి ఎందుకంత ఫీల్ అవుతారు మీరు? ప్రపంచాన్ని నేలేవాడు ఒకడున్నాడు, ఆ శివుడు. పుట్టించింది ఆయనే, తీసుకోబోయేది ఆయనే, కానీ తీసుకోపోడు అంత తొందరగా. కానీ ఆయన ఎందుకున్నాడు
ఆయన పూజలు చేయండి, మనసుతో ధ్యానంలో కూర్చోండి, మీకేమన్నా సమస్యలు వస్తే ఆయన దగ్గర పోయి చెప్పుకోండి, ఇంకా ఏమన్నా వస్తే మీరు ఏమేం పూజలు ఉన్నాయో అవి చేపించండి అంటున్నాను. మీకు తెలిసిన పూజలు ఏంటి అసలుకి? మీకు శివుని ఎందుకు ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటారు? నేను అందరూ చాలా మంది ఇప్పుడు మీరు అడిగినట్టు అడిగారు. నేను ఫోన్లో శివుడివి ఎక్కువ పెడుతుంటాను. నేను కింద కూడా టైప్ చేసి పెడతా, నా బంగారం శివయ్య, నా ప్రాణం శివయ్య అని. ఇది ఎందుకు పెడుతున్నారని నాకు ఫోన్ చేశారు చాలా మంది. ఎందుకు పెడుతున్నానంటే అమ్మా, ఇవి జరిగినాయి నాకు, ఆయనే నాకు దిక్కు, ధైర్యం కూడా ఇంతగా ఉన్నానంటే ఆయనే నాకు దిక్కు, అందుకే నా బంగారము నాకు పునర్జన్మ ఇచ్చిన నా శివుడు, ఈ రోజు బతికున్నానంటే ఆయనే కారణం. ఓకే, పూజలు చేస్తారా స్పెషల్ గా? పూజలు, హోమాలు ఎవరికన్నా నేను కొంతమంది మీరు పాయింట్కి వచ్చారు. ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేశారు, ఏమని, అమ్మా మేము ఇక్కడ ఉంటాము అంటే మా చుట్టాలు, మా అక్క వాళ్ళు, ఇట్లా అందరికి ఇంకా చాలా మంది, మేము పలానా చోటు ఉంటాము, ఎట్లా మేము చేయమంటే, నేను ఇక్కడ మన సైడ్ అయితే ఇట్లా ఇట్లా చెయ్యండి పూజలు, ఇలా చేయాలి, ఇలా హోమాలు చేయాలి, మంచి అవి చేసి చూడండి. నేను అది కూడా ఏం చెప్తాను, 5 సోమవారాలు లేకుంటే 11 సోమవారాలు ఉపవాసం ఉండి చేయాలని చెప్తాను. నేను సోమవారమే కదా, ఆయనకి ఇష్టమైన రోజు కదా, అది చెప్తా. అయితే పూజలు కాదు, ప్రతి ఒక్కటి అభిషేకాల దగ్గర నుంచి హోమాల వరకు నేను వాళ్ళకి చెప్తుంటా. మీరు స్పెషల్ గా ఏమన్నా చేపిస్తా ఉంటారు? చేపించాను. మొన్న కార్తీక మాసం మొన్ననే వెళ్ళింది కదా, 3 months. ఆ నెల మొత్తము మీకు వీడియోస్ కూడా పంపించిన నేను. ఆ నెల మొత్తము ఎక్కడ చూసినా నేనే ఉంటా. అందరూ మీకే అప్పచెప్తారా? ఊరి నుంచి ఫోన్ చేసి మాకు ఇది సమస్య, అది సమస్య, చేయి తల్లి అంటే వాళ్ళ కోసము నేను పచ్చి మంచి నీళ్లు తాగకుండా నేను ఉపవాసం ఉండి వాళ్ళ కోసం చేశాను. మా అమ్మ గురించి కూడా మీకు చెప్పాను. అవును, చెప్పారు. మా అమ్మ ఈ రోజు ఫోన్ చేసింది, అమ్మ రేపు వస్తావా తల్లి అంటే, అయ్యో ఎందుకు రాను అమ్మ అంటే, చెప్తున్నావా నీ శివయ్యకి మా అమ్మకి ఇంకా ఎంత ఆయుష్ ఉందని అడుగువా అంటే, ఇంకెందుకమ్మా 85 సంవత్సరాల్లో నీకు ఇంకా ఇచ్చాడు, ఆయన ఆ అంచుల వరకు పోయేసి నీకు పంపించాడు నా ఏడుపు చూడలేక అని చెప్పేసి మా అమ్మకి పొద్దున ఫోన్ చేసి చెప్తే నవ్వుతుంది. ఇప్పుడు మీ అమ్మ బాగా హెల్దీగా ఉన్నారు. అయితే 85 years కాబట్టి నడుస్తుంది మంచిగా. అయితే మా షాకింగ్ విషయం నేను ఇంకోటి చెప్పాలి మీకు. ఈ వయసులో కూడా మా అమ్మకి అన్ని టెస్టులు, ఎందుకు ఈమె అంత ఆరోగ్యము ఏమి లేకుండా చనిపోయే మూమెంట్ ఎందుకు వచ్చిన టెస్టులన్నీ చేపించాం మేము. కానీ షాక్, డాక్టర్స్ షాక్. 85 years 86 years లో మీ అమ్మ ఇంత హెల్దీగా ఉందంటే ఒక్క రోగం మా అమ్మకు లేదు. ఇప్పుడు కూడా లేదు. అంటే అంత డైట్ ఫాలో అంత మంచి మా అమ్మ. ఇప్పుడు కూడా ఫుడ్ మంచి ఫుడ్. నా చేతి వంట అంటే మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ నా చేత్తోనే మందులు తీసుకుంటది. అక్కడ లేకున్నా కానీ మా తమ్ముడు కూడా దేవుడు, చాలా మంచోడు మా తమ్ముడు. ఎందుకంటే మా మాకు ఒక్కడే తమ్ముడు, మా 5 మంది కాబట్టి మా అమ్మని ప్రాణం కంటే ఎక్కువ బాగా చూసుకుంటాడు. అలాంటి కొడుకులు ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే ఎంతో మంది తల్లిదండ్రులు చాలా మంది చూస్తున్నాం మనము. అలా చేయకండి. అంటే ఇప్పుడు మీరు కర్ణాటక కదా టెంపుల్ కి, ఆ టెంపుల్ లో చాలా పవిత్రమైన శివలింగం ఉంది అని చెప్తున్నారు. ఏంటి అసలు? అబ్బా, మంచి క్వశ్చన్. మంజునాథ టెంపుల్ కి వెళ్ళి అక్కడ పూజలు గాని హోమాలు గాని మీరు చేపించుకున్నారు అంటే మీ లైఫ్ తర్వాత చూడండి, తర్వాత మాట్లాడండి, ఇప్పుడేం మాట్లాడొద్దు. ఏంటి అంత కాంపిటీషన్? అంత పవర్ఫుల్ టెంపుల్ కర్ణాటకలో మంజునాథ స్వామి టెంపుల్, శివుడిది అది కూడా. ఈ మురుడేశ్వర అంతకంటే ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. మంజునాథ అనేది మీరు మూవీ కూడా చూసుంటారు. అవును, చూసాం. మంజునాథ మూవీ. అవును, చూసారా? ఆ మూవీ అక్కడ కూడా తీశారు కొంచెము. కానీ దానికి ఎందుకు తీశారంటే ఎంత పవర్ఫుల్ అంటే ఆ టెంపుల్ నిజంగా చాలా పవర్ఫుల్. చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడికే పోయి చేయాలా, ఇక్కడ చేసుకో, అవన్నీ దేవుడిని మాత్రము కాంపిటీషన్ గా తీసుకోవద్దండి అని చెప్తున్నా. దేవుడు నేను చూడండి, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ హైదరాబాదు వెళ్తాము, అక్కడ వెళ్ళిన వాళ్ళు మాత్రం పూజలు, అక్కడ పూజారులు కానీ ఎంత చాలా హోమాలు అన్ని బాగా చేస్తారు. చేపించుకోండి అని
నేను ప్రతి ఒక్కరి సలహా నేను ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పలేదు, కానీ చెప్పాలనిపించింది. అక్కడ కూడా వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మందికి నేను చెప్తా. కొంతమంది మురుడేశ్వర వెళ్ళొచ్చాం మేము ఇట్లా అని చెప్పేస్తే, ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ లో అడ్రస్ తీసుకుని ఎక్కడ ఏంటని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మురుడేశ్వర మంజునాథ టెంపుల్ కి వెళ్ళొచ్చారు. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్నారు? ఇల్లులు కొనుక్కొని ఓ రేంజ్ లో సెటిల్ అయిపోయారు. ఓకే. ఫారెన్ కూడా వెళ్ళారు. నేను చెప్పింది నేనేం చెప్తున్నా, దేవుడి గురించే చెప్తున్నా. దేవుడి గురించి ఎవ్వరు అబద్ధం చెప్పరు నాకు తెలిసి. అయితే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, వెళ్ళండి, పూజలు చేపించుకోండి. నా చేత ఫోన్లు చేసి మేము రాలేమమ్మా, మీకు మొన్న చెప్పాను గుంటూరు నుంచి ఒక అబ్బాయి. అవును చెప్పారు. అవును అక్క, ఇది పరిస్థితి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి, చిన్న పిల్లలు. ఆయనకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నేను చేస్తానా చేయనా అని చెప్పేసి ఆయనకు అది కాదు, మా అక్క ఏంటనేది ఆయనకి. ప్రతి ఒక్కటి నేను టెంపుల్ పోయి వచ్చిందంతా నేను స్టేటస్ పెడుతుంటాను. అందరు ఫాలో అవుతున్నారు, అందరు ఫోన్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు, మాకు ఇది బాగలేదు. కొంతమంది ఏమంటారంటే, నువ్వు పూజలు చేపించడమే కాదు షర్మిల, నువ్వు నీ చేత్తో మాకు అన్నం పెడతావు చూడు, నీ చేత్తో నువ్వు మాకు వచ్చి హాస్పిటల్స్కి ఎవ్వరు బాగలేకుండా వచ్చి నువ్వు టాబ్లెట్స్ ఇవ్వడము, మందులు ఇవ్వడము, నీ చేత్తో కల్పించుకొని మేము తింటున్నాము, ఏం మాయ ఉందో నీ చేతిలో అంటారు. అది కూడా చెప్పారు. వాళ్ళే కాదు, మా అమ్మనే చెప్తుంది, మా అక్క వాళ్ళు చెప్తారు. అలాగా ఏంటంటే, ఎవరినైనా మనము క్యాన్సర్ పేషెంట్ని కూడా మనం బతికించుకోవడం అంటే మనం మంచితనము. దేవుడు ఏదైనా మిరాకిల్ అంటే మా అమ్మనే తీసుకోండి. అసలు ఏమీ లేదంటే డాక్టర్ ఏమంట, అమ్మా నాది ఎంత ఏజ్ అమ్మా, 40, మీకు 86, నాకు షుగర్ ఉందన్నారు. ఈ వయసులో మీకు ఒక్క జబ్బు లేదంటే నాకు షాక్ అమ్మా అని చెప్పేసి డాక్టర్సే చెప్పారు. కూకట్పల్లి రంగే హాస్పిటల్ అది. నిజంగా నాకు ఒకటి హ్యాపీ ఏంటంటే, ఎవరన్నా ఏమన్నా చెప్పుకొనివ్వండి, కానీ నాకు ఫోన్లు వస్తే మాత్రము నేను చెప్పేది ఇదే, మీరు దేవుణ్ణి పూజించండి, మీకు ఏమన్నా సమస్యలు ఉంటే పూజలు స్టార్ట్ చేయండి, హోమాలు ఏదన్నట్టు చేసుకోండి, మీకు టైం దొరికినప్పుడు మీరు 108 సార్లు ఓం నమ శివాయ, అది ఒకటి రుద్రాక్షది ఉంటది మనకి దొరుకుతాయి ఎక్కడైనా, అది 108 ఉంటాయి. అది బ్యాగ్ లో పెట్టుకొని, బ్యాగ్ ఉంటది దానికి, అది రుద్రాక్ష అనేది కనపడకూడదు, బ్యాగ్ లో పెట్టి ఆ బ్యాగ్ లో ఉంటది చెయ్యి, 108. మీకు టైం దొరికినప్పుడు అది చదవండి. అది ఉపవాసం ఉండి చదివితే ఉంది. నేను చదువుతా కదా. కొంతమందికి నేను చదవలేనన్నప్పుడు నేను 108 చెప్తున్నా. నేను నాలాగా చదివేటట్టయితే వాళ్ళకి ఇంకా ఎంతో బాగుండు. 1008 టైమ్స్ ఓం నమ శివాయ అంతే. ఒక్కసారి ఓం నమ శివాయ అంటే, ఆ శివుడికి ఓం నమ శివాయ అనేది చాలా ఇష్టమైన పదం. అది ఆయన తపస్సు చేసింది కూడా ఆ ఓం నమ శివాయ అనేదే కదా చెప్తాడు. 1000 సార్లు చదివినట్టు, ఒకసారి చదివితే 1000 సార్లు చదివినట్టు. నేను ఇంట్లో మీకు ఒక విషయం చెప్తాను, ఇంట్లో నేను ఎవరితో మాట్లాడను. ప్రతి పని చేస్తున్నా గానీ, నేను ఎక్కడ వంట చేస్తున్నా గానీ, నేను ఏదన్నా పనిలో ఉన్నా గానీ, బయట ఎక్కడన్నా వెళ్ళినా గానీ అదొక్కటి చదువుకుంటూ ఉంటాను, మాట్లాడాను ఎవరితో. ఓం నమః శివాయ అదే చదువుతాను. మళ్ళీ ఇంట్లో నైట్ కూర్చొని 1008 టైమ్స్, అది మాత్రం వదిలిపెట్టాను. ఆ పవర్ అనేది ఇప్పుడు దేవుడు ఇస్తాడు. ఆయన స్మరిస్తూ ఉంటే మన బాడీ బాగుంటది, స్కిన్ బాగుంటుంది, మంచిగా హెల్దీగా ఉంటాము. మొన్న కూడా మీకు చెప్పాను, 25 సంవత్సరాల క్రితం ఒక్కసారి 2 సార్లు జ్వరం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దాకా ఏం లేదని. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.